ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే పవన్ హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. మార్క్ శంకర్ సింగపూర్లో విద్యను అభ్యసిస్తున్నాడు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మన్యం పర్యటన ముగించుకుని విశాఖపట్నం మీదుగా సింగపూర్ పయనమయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులను పేల్చివేయడంతో 18 మంది మృతి చెందగా 130 మందికి గాయాలన్న విషయం తెలిసిందే. ఈ బాంబు పేలుడు కేసులో కీలక సూత్రధారిగా ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడుగా యాసిన్ బత్కల్ ప్రధాన నిందితుడు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుక కొరత రాకుండా 18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వను సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక రీచ్లు నిర్వహిస్తున్న గ్రామాల పరిధిలో మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించి అవసరమైన ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉండేలా తగిన ప్రదేశాలను గుర్తించాల్సి ఉందన్నారు. జిల్లా కొత్తగా సెమీ మెకనైజ్డ్ కింద పర్యావరణ అనుమతులు పొందిన 10 ఇసుక రీచ్ల ద్వారా దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓలు కృష్ణ, నాయక్ రాణి, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని కోరుకొండ రోడ్డును 80 అడుగులకు విస్తరించేందుకు వీలుగా ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ కేతన్ గర్గ్ అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ ప్రణాళికలను ఆయన స్వయంగా పరిశీలించారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కోరుకొండ రోడ్డు నుంచి విమానాశ్రయం వరకు రోడ్డును విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా కొంతమూరులో ఆక్రమణలు అధికారులు తొలగించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు ఎన్నమని రామచంద్రరావు, శ్రీనివాస్ రాయుడు, సత్యం రమేష్ బాబు సుమారు 250 మందికి రోగులకు వైద్య సేవలు అందించారు. అవసరమైన 101 మందికి వివిధ పరీక్షలు నిర్వహించారు. పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి సౌజన్యంతో సుమారు 47 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 13 మందిని శుక్లం ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి తరలించారు. 8 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు రొమ్ము క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించి నిర్ధారణ పరీక్షలు చేశారు. యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, ఆసుపత్రి ప్రతినిధి జి సుశీల, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యన్నమని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.